హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్. నేను మీ పూజిత. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు పాలకూర వడలు చేసి చూపించబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ శనగపప్పు నానబెట్టి తీసుకున్నాం. 3 అవర్స్ వరకు నానబెట్టాము. ధనియా పొడి 1 స్పూన్, 2 స్పూన్ల పచ్చికారం, 1 స్పూన్ సాల్ట్, 2 కట్టల పాలకూర, 2 మీడియం సైజు ఉల్లిపాయలు గుండగా తరిగి పెట్టుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ 1 కట్ట వరకు తరిగి పెట్టుకున్నాం. కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం. అన్నీ రుబ్బిన పప్పులో వేసి కలుపుకోవాలి. మిక్సీ పట్టుకొని తెచ్చుకున్న శనగపప్పు అండి అది. 1 బై 1 నేను చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేస్తున్నాము. దీంట్లో మసాలాలు ఏమీ యూజ్ చేయట్లేదండి, పిల్లలు స్నాక్స్గా పెట్టాలని. స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ పెడితే బాగుంటుంది కదా, అందుకు హెల్తీ రెసిపీ అన్నమాట. అన్నీ బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా వేసి ఒకసారి కలుపుతాం. బాగా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తున్నాము. ఆయిల్ హీట్ అయింది. దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చేతిలో ఒత్తుకొని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టండి, హైలో ఉంచొద్దు, మాడిపోతాయి. ఎందుకంటే మేము స్పైస్ కూడా ఎక్కువ యాడ్ చేసాం. ఇంకొకటి ఏంటంటే స్పైస్ తగ్గించుకోండి. మా పిల్లలకైతే కొంచెం స్పైసీగా తింటారని కారం ఎక్కువ వేసాం. గార్లన్నీ వేగిని జాలి గరిటెలో తీసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటుంది. చూడండి, ప్లేట్లో డెకరేట్ చేసుకున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.